డిపార్ట్మెంట్ అండ్ బ్యాంక్స్ అన్నీ కూడా దేశాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి స్టార్టింగ్ ఫ్రమ్ తల మీద పెట్టుకొని అమ్ముకొని పోయేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీడియం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మీడియం ట్రేడర్స్ దగ్గర నుంచి స్మాల్ ట్రేడర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా రెండు గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ బ్యాంకర్స్ అండ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్స్ అందరికీ సహాయ సహకారాలు అందించి అందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ చాలా కార్యక్రమాలకు మనం అటెండ్ అయ్యి వాటిలో పార్టిసిపేట్ చేసి ఆ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలను ఎలా మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్నదే మెయిన్ కోరిక. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు బహుశా ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఉన్నాయి, అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం వాటిని వాడుకొని వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్ళాలి. కెనరా బ్యాంక్ ఏ విధంగా ఈ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ తోడ్పడుతుందో రెండు ముక్కల్లో చెప్పేస్తాను. సో కెనరా బ్యాంక్ అనేది అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. మీకు తెలిసినట్లు దేశంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొదటి స్థానం ఎస్బీఐ, రెండవ స్థానం పిఎన్బి, మూడవ స్థానంలో కెనరా బ్యాంక్. అంటే అతిపెద్ద మూడవ ప్రభుత్వ రంగ బ్యాంక్. దేశం మొత్తం మీద 9,500 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే కెనరా బ్యాంక్ బిజినెస్ 22,50,000 కోట్ల బిజినెస్ కలిగి ఉంది. ఇది ఇండియా మొత్తం కెనరా బ్యాంక్ యొక్క విస్తీర్ణం. ఇప్పుడు మనము విశాఖపట్నం వరకు తీసుకుంటే విశాఖపట్నంలో మా రీజనల్ ఆఫీస్ 50 బ్రాంచ్లు కలిగి ఉంది. ఆ 50 బ్రాంచ్లు కూడా విశాఖపట్నం మరియు అనకాపల్లి 2 జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. ఈ 50 బ్రాంచ్లో కూడా 37 బ్రాంచ్లు విశాఖపట్నం సిటీలోనే ఉన్నాయి. సిటీ అంటే మీకు గాజువాక నుంచి మధురవాడ వరకు ఏ ఏరియా పైన కూడా 8,500 కోట్ల రూపాయల బిజినెస్ కలిగి ఉంది. 8,500 కోట్ల రూపాయల బిజినెస్ లో కూడా 5,000 రూపాయలు డిపాజిట్ అడ్వాన్స్ రూపం అంటే రుణాల రూపంలో ఉంది. 3,500 కోట్లు డిపాజిట్ల రూపంలో అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా కానీ ఈ విధంగా కలిగి ఉంది. అంటే మా దగ్గర ఉన్న 3,500 కోట్ల డిపాజిట్లతో 5,100 కోట్ల రూపాయల లోన్స్ ఇస్తున్నాం. అందులో రకరకాల లోన్స్ ఉన్నాయి. గోల్డ్ లోన్స్ ఉన్నాయి, వ్యవసాయ రుణాలు ఉన్నాయి, తర్వాత ఎంఎస్ఎంఈ రుణాలు ఉన్నాయి, రిటైల్ అంటే హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇలా రకరకాల రుణాలకు కలిగి ఉన్నాయి. అంటే కెనరా బ్యాంక్ లో ఈ లోన్ లేదు అనే సదుపాయం అనేది ఉండదు. ఎవరికైనా ఎటువంటి అవసరానికైనా వాళ్ళకి తగ్గట్టు లోన్స్ ఇస్తాం. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్. సో ఇక్కడ ఈ బీసీఎఫ్ కమ్యూనిటీ తరఫున శివయ్య గారు లాస్ట్ వీక్ ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం రాజవాడలో. శివయ్య గారు ప్రోగ్రామ్ ఇచ్చేశారు. సార్ ఒకే ఒకటి అడిగానండి, సార్ మీ బ్యాంకు అందరికీ సపోర్ట్ చేస్తుంది, నేను మా కమ్యూనిటీకి ఏదైనా చేయాలనుకుంటున్నాను. 30 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారంటే అది పెద్ద రికార్డు. నిజంగా సార్ అది చాలా గొప్ప విషయము, నేను అభినందిస్తున్నాను. అదే కాకుండా మీ బీసీఎఫ్ కమ్యూనిటీ మీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది కదా, రియల్లీ ఈజ్ ఏ వండర్ఫుల్. వ్యాపారస్తులు అందరూ తీసుకొచ్చి మీకు వాళ్ళకి ఏం కావాలి, ఏం సబ్మిట్ చేయాలి, వాళ్ళు ఏం తెలియపడితే ఆ పేపర్స్ అన్ని కూడా ఆ రోజున వాళ్ళు పట్టుకొచ్చి వారంతా కూడా మీరు సబ్మిట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీ వల్ల కొంతమందికి ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి వల్ల కొంతమందికి ఆ కుటుంబాలు కూడా వాళ్ళు కూడా సంతోషిస్తారు. చాలా మంది ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, వ్యాపారం చేసుకుంటారు. మీరు ఓట్లో రాత్రి కూడా రోడ్డు మీద పనులన్నీ ఉంటాయి అన్నమాట, వాళ్ళతో వ్యాపారం చేసుకుంటారు. అలాగే మీరు చిన్న కిరాణా కొట్టి బడ్డీ కూడా పెట్టుకుంటారు. వీరు ఏంటంటే కొంతమంది డైలీ ఫైనాన్స్ కూడా తీసుకొని ఇవాళ డైలీ ఫైనాన్స్ నుంచి కూడా తప్పించుకున్నారు చాలా మంది. అలాంటి వ్యాపారస్తులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు. ఇవాళ మా పార్టీ పరంగా టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, లేదా ఇంకో పార్టీ అవ్వచ్చు, మీ అందరూ కూడా బలంగా సర్వీస్ చేస్తామండి. మీరు మాకు దయచేసి మా అప్పీల్ ఏంటంటే మరొకసారి అవకాశం మాకు ఇస్తే నేను ఆ ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడే చేస్తాను. మీకు రూపాయి ఖర్చు అక్కర్లేదు, ఖర్చు కాంటే మా సంఘం కూడా భరిస్తుంది. వల్ల
ఆ కళ్యాణ మండపం సంఘం ఉన్నది ఇక్కడ సర్వీస్ ఆర్గనైజేషన్. ఇవాళ మేము ఇక్కడ కళా ప్రాక్టీస్ ఇది ఏసీఆర్ చేసేవన్నీ చేసేవంటే కేవలం డోనర్స్ వాళ్ళ ముందుకు వచ్చి వాలంటీర్గా కాబట్టి మేము కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి నేను సభాముఖంగా మిమ్మల్ని కోరేదానికి మరొకసారి విపులంగా మాకు తెలియపరిస్తే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. ఆ ఏర్పాటు చేసినప్పుడు 10 మంది మీకు సహాయం చేసేటువంటి